नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसद्ध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుణ్ణి జయించాలనే ఉద్దేశంతో సాత్యకికి దివ్యమైన రథాన్ని ప్రదానం చేస్తాడు. భగవద్దత్తమైన రథంలో కూర్చుని తను యుద్ధం చేస్తూ కర్ణుణ్ణి గెలుస్తాడు తను. ఆ తరువాత మరో విషయాన్ని ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. శస్త్ర సంగ్రహ కాలేతు కుమారాణం వ్రతం భవేత ఇత్యుక్తం జామదగ్నేన ధనుర్విద్యా పురాకృత. ధనుర్విద్యను ప్రవర్తించిన వారు పరశురామదేవుల వారు. ధనుర్విద్యా ప్రవర్తకులైన పరశురామదేవుల వారు ఒక నియమాన్ని విధించారు. ఎవరైతే ధనుర్విద్యను అభ్యాసం చేయడానికి పూనుకుంటారో, సంకల్పం చేసుకుంటారో వారందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలి, ఒక వ్రతం చేయాలి. ఏంటా వ్రతం? శస్త్ర సంగ్రహ కాలంలో ఎవరైనా వారందరూ కూడా ఒక వ్రతాన్ని చేపట్టాలి, కొత్త వ్రతాన్ని చేపట్టాలి. అది ఎలా ఉండాలంటే శత్రు సంహార రూపమైన వ్రతం. అది శత్రు సంహార రూపమైన వ్రతాన్ని చేపట్టాలి. అంటే ఈ ప్రతిజ్ఞ నేను చేస్తాను, ఈ సందర్భంలో నాకు విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారిని నేను సంహరిస్తాను అనే ప్రతిజ్ఞను అందరూ చేయాలి. ఆ ప్రతిజ్ఞను మరెవరూ చేసి ఉండకూడదు, పూర్వాసిద్ధమై ఉండాలి. వెనుక ఎవరూ అలాంటి ప్రతిజ్ఞను చేసి ఉండకూడదు. రహస్యంగా ప్రతిజ్ఞను చేయాలి, ఏకాంతంలో ప్రతిజ్ఞను చేయాలి. లోకాంతంలో అందరి ముందు ఆ ప్రతిజ్ఞను చేయడం కాదు. ధర్మావిరుద్ధమై ఉండాలి, ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు. ఇలాంటి ప్రతిజ్ఞను ఎవరైతే చేస్తారో దానివల్ల ధనుర్విద్యా ప్రవర్తకులైన పరశురామదేవుల వారికి సంతృప్తి కలుగుతుంది అని పరశురామదేవుల వారు చెప్పారు. మరి వారు చేసిన ఆ ప్రతిజ్ఞ వల్ల లోకానికి ఏ విధమైన ఉపద్రవం కలగకూడదు. చూడండి ఎలాంటి ఆంక్షలను విధిస్తూ ఉన్నారో పరశురామదేవుల వారు. మీరు చేసిన ప్రతిజ్ఞ వల్ల లోకానికి ఏ విధమైన కీడు రాకూడదు, అలాంటి ప్రతిజ్ఞను చేయాలి. అలా భీమసేన దేవుల వారు ఒక వ్రతాన్ని చేశారు. ఏమని? ఒక ప్రతిజ్ఞను చేశారు. ఏమని? ఎవరైతే నన్ను తూబరా అని అంటారో వారిని నేను సంహరిస్తాను అని ఏకాంతంలో సమర్థులైన భీమసేన దేవుల వారు ప్రతిజ్ఞ చేశారు. ఎవరికి ఈ ప్రతిజ్ఞ వల్ల హాని కలుగుతుంది చెప్పండి? ఎవరికీ కలగదు. తూబర అంటే
మనం తెలుసుకున్నాం ఇవరకే. మీసాలు, గడ్డాలు లేనివాడు అని అర్థం. కానీ భీమసేన దేవుల వారికి మీసాలు, గడ్డాలు లేవా? అంటే సువ్యక్త శ్మశ్రుమండలః. సులక్షణమైన గడ్డాలు, మీసాలు భీమసేన దేవుల వారికున్నాయి. అయినా కూడా ఏదో ప్రతిజ్ఞ చేయాలి. కనుక నన్ను తూబరా అని ఎవరైతే అంటారో, గడ్డాలు, మీసాలు లేనివాడు అని ఎవరైతే అంటారో, వారిని నేను సంహరిస్తాను అని భీమసేన దేవుల వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ అర్జునునికి మాత్రమే తెలుసు. అర్జునుని తప్ప మరెవరికీ ఈ ప్రతిజ్ఞ తెలియదు. అలాగే భీమసేన దేవుల వారు చేసిన ప్రతిజ్ఞకు అనుగుణంగా అర్జునుడు కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. నా గాంధీవాన్ని ఇవ్వమని ఎవరైతే అంటారో వారిని నేను సంహరిస్తాను. గాంధీవం దేహి ఇత్యుక్తే నిహన్మితం. గాంధీవం నాకియ్యవయ్యా అని ఎవరైనా నన్ను అడిగితే వారిని నేను సంహరిస్తాను. అర్జునుడు చేసిన ఈ ప్రతిజ్ఞ భీమసేన దేవుల వారికి తప్ప మరెవరికి తెలియదు. ఆ గాంధీవం ఎలా వచ్చింది అనే విషయం కూడా వారిరువురికి తెలుసు. నారదుల వల్ల ఆ విషయాన్ని వారు తెలుసుకున్నారు. ఇలా భీమసేన దేవుల వారు ప్రతిజ్ఞ చేసే సందర్భంలో, ఏకాంతంలో ప్రతిజ్ఞ చేసే సందర్భంలో ఈ ప్రతిజ్ఞను దుర్యోధనుడు విన్నాడు. దుర్యోధనుడు వినడం మాత్రమే కాదు, తను అర్జునునికి చెప్పాడు. అర్జున మిత్రమా, భీమసేన దేవుల వారు ఇలాంటి ప్రతిజ్ఞను చేశారు. కనుక ఇప్పుడు కర్ణుడు భీమసేన దేవునితో యుద్ధం చేసి తనను గెలవడం చేత కాక ఇక నిందించాలి కదండి. ఎవరి వల్ల గెలవడం సాధ్యం కాదో వారిని నిందించడమే వారికి పని. ఆ పని తప్ప మరే పని వారికి లేదు. కనుక కర్ణుడు భీమసేన దేవుణ్ణి జయించలేక, భీమసేన దేవుల వారి బలాన్ని ఓర్చుకోలేక భీమసేన దేవుల వారిని నిందించారు. తూబర అని నిందించారు. ఎలాంటి ప్రారంధమో చూడండి. అంటే తూబర అని ఎవరైతే అంటారో వారిని సంహరిస్తానని భీమసేన దేవుల వారి ప్రతిజ్ఞ. అయినా కూడా తూబర అని కర్ణుడు అన్నాడు. అక్కడే అర్జునుడు కూడా ఉన్నాడు. అర్జునునికి చెప్పాడు, జానాసి మత్ప్రతిజ్ఞాం త్వం త్వత్ప్రతిజ్ఞామహం తథా తత్ర హంతవ్యతాం ప్రాప్తో మయా వైకర్తనోత్రహి. అర్జున, ఇప్పుడు కర్ణుడు నన్ను తూబర అని అన్నాడు. కనుక నేను తనను సంహరించాలి. సంహరించే ప్రసంగం నాకు దిగింది ఇప్పుడు. కనుక ఏం చెయ్యను నేను? నువ్వు కర్ణుణ్ణి సంహరించాలని నువ్వు ప్రతిజ్ఞ చేశావు. నేను చేయించాను. కర్ణం హంతా ధనంజయ. ధనంజయుని చేత, అర్జునుని చేత కర్ణుణ్ణి సంహరించాలనే ప్రతిజ్ఞను నేనే చేయించాను నీ ద్వారా. కానీ ఇప్పుడు తను తూబరా అని నన్ను అన్నాడు. కనుక నేను తనను సంహరించాల్సిన ప్రసంగం నాకేర్పడింది. ఏం చెయ్యను అని అర్జునుని తను అడిగాడు. అడిగితే అర్జునుడు భీమసేన దేవుల వారితో అన్నాడు, అన్నయ్య, నువ్వు పెద్దవాడివి, నీ అధీనంలో నేనున్నాను. కనుక త్వదీయోహం, నీ అధీనంలో నేనున్నాను కాబట్టి యతస్తేన మత్కృతం త్వత్కృతం భవే. చూడండి ఎంత విచిత్రమైన అద్భుతమైన విషయాలను చెబుతూ ఉన్నారో. భీమసేన దేవుల వారు చంపాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది మొదట. కానీ కర్ణుణ్ణి చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఎవరు చంపాలి అనే ద్వంద్వం ఏర్పడింది ఇక్కడ. పెద్దన్నయ్యగా తన బాధ్యతను ఎలా నిర్వర్తిస్తూ ఉన్నాడో చూడండి. తమ్ముడు గెలవాలి అనే భావన, ఎలాంటి బంధం వారి మధ్య ఉందో, ఎలాంటి అనుబంధం ఆ అన్నదమ్ముల మధ్య ఉందో మనం గమనించాలి. తను అప్పటికే చంపాల్సింది. తూబరా అన్నందువల్ల తన ప్రతిజ్ఞను పరిపాలించుకోవడానికి భీమసేన దేవుల వారే చంపాలి. అయినా కూడా నా తమ్ముని ప్రతిజ్ఞ, కర్ణుణ్ణి చంపుతాననే నా తమ్ముని ప్రతిజ్ఞ వమ్మవుతుందే, అబద్ధమవుతుందే. కనుక ఏం చేయాలి? అర్జునుని అడిగితే అర్జునుడు అన్నాడు, అన్నయ్య, నేను నీ అధీనుడిని, నువ్వు చెప్పిన మాటలను వినేవాడిని, నీ సేవకుడిని, నీ దాసునుడిని, దాసానుదాసుడిని నేను. కనుక నేను కర్ణుణ్ణి సంహరిస్తే నువ్వు సంహరించినట్లే. రాజా జయి అని అంటాం మనం. ఎవరు గెలిచారు అంటే ధోని గెలిచాడు. ఎవరు గెలిచారు
అంటే రోహిత్ గెలిచాడు అని మనం అంటామే. కానీ గెలిచిందెవరు? తను ఒక్క పరుగు కూడా చెయ్యకపోయినా రోహిత్ గెలిచాడు అని మనం అంటాం. అలా రాజు యుద్ధం చేయలేకపోయినా రాజు గెలిచాడు అంటాం. కనుక ఎందుకని? అంటే రాజుకు అధీనులైన వారు గెలిచారు కాబట్టి, ఆ గెలుపు ఎవరిది? రాజుది అది. అదే రాజు గెలిస్తే సైన్యం గెలిచింది అని మనం అంటామా? లేదు. ఎందుకంటే ఆ సైన్యం రాజుకు అధీనం. రాజు మాత్రం ఆ సైన్యానికి అధీనం కాదు. ఎంత చక్కని నిదర్శనాన్ని అర్జునుడు చెబుతూ ఉన్నాడో చూడండి. భీమసేన దేవుల వారి స్నేహానుబంధం, అలాగే అర్జునుని పూజ్యతాభావం. ఎంత అద్భుతంగా వారి మధ్యన ఆ బంధనం ఉందో మనం అర్థం చేసుకుంటే చాలా సంతోషం కలుగుతుంది. అన్న, దమ్ముల మధ్య ఇలాంటి అనుబంధం ఉండాలి. అన్నయ్యకు తమ్ముని పైన అలాంటి స్నేహం ఉండాలి. తమ్ముళ్లకు అన్నయ్యల పైన ఇలాంటి గౌరవ భావన ఉండాలి. అర్జునుడన్నాడు, "అన్నయ్య, నేను కర్ణుడిని సంహరిస్తే నువ్వు సంహరించినట్లే అవుతుంది. కానీ నువ్వు సంహరిస్తే నేను సంహరించినట్లవుతుందా? లేదే. కనుక నేను సంహరిస్తే నా ప్రతిజ్ఞ నెరవేరుతుంది. నీ ప్రతిజ్ఞ కూడా నెరవేరుతుంది. కానీ నువ్వు సంహరిస్తే నీ ప్రతిజ్ఞ నెరవేరుతుందేమో కానీ నా ప్రతిజ్ఞ భంగం అవుతుంది. కనుక అన్నయ్య, నేనే తనను సంహరిస్తానని" మళ్ళీ అర్జునుడు కర్ణ సంహారానికి ప్రతిజ్ఞ చేశాడు. ఇత్యుక్త్వా కర్ణమబ్రవీత్ అతో మయైవ హంతవ్య ఇత్యుక్త్వా ఇలా భీమసేన దేవుల వారికి చెప్పిన తరువాత అర్జునుడు కర్ణునితో చెబుతూ ఉన్నాడు, "ఏంటి కర్ణ, భీమసేన దేవుల వారి పరాక్రమమేంటో తెలిసిన తరువాత కూడా తనను నిందిస్తూ ఉన్నావే, చనిపోవాలనుందా? అసలు నీగాలనుందా నీకు?" అని తనంటూ ఉన్నాడు. "ఎంత తప్పును మీరు చేశారో తెలుసా మీకు? అతిరథ మహారథులందరూ ఒక్కటై ఒక్క అభిమన్యువును చంపారే, న్యాయమా ఇది? ఎంత అన్యాయం మీరు చేశారు? కనుక నిన్ను చంపకుండా అర్జునుడు ఉండడు" అని ఆ కర్ణునితో చెప్పారు అర్జునుడు. ఆ తర్వాత అర్జున మరియు అశ్వత్థామాచార్యుల వారి యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం అర్జునుడేం చేయాలంటే జయద్రథుణ్ణి సంహరించాలి. కానీ ద్రోణాచార్యుల వారు, అశ్వత్థామాచార్యుల వారు వీరందరూ కూడా జయద్రథుణ్ణి కాపాడుతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితి వారికొచ్చిందో గమనించండి. మహానుభావులు వారిరువురు కూడా. అయినా అతి దుష్టుడైన, అతి దుష్టుడైన, అతి కాముకుడైన ఆ జయద్రథుణ్ణి సంరక్షించే అతి దౌర్భాగ్యం వారికి ఏర్పడింది. ద్రోణాచార్యుల వారికి మరియు అశ్వత్థామాచార్యుల వారికి. ప్రారబ్ధం ఎలా ఉంటుందో, ఎంత విచిత్రంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదు. ఎలాంటి దేవతలు వారందరూ కూడా. అయినా కూడా వారు వారు చేసిన ప్రారబ్ధం ఏదైతే ఉందో, వారు వారు చేసిన పాపం ఏదైతే ఉందో అనుభవించి తీరాలి. ఎవరైనా పర్వాలేదు. భగవంతుని ముందు ఎవరైనా ఒకటే. తను పాపం చేశాడా, పాపాన్ని అనుభవించాల్సిందే. కానీ మరో మాటను తెలుసుకోవాలి. దేవతలకు నరక దర్శనం మాత్రం లేదు. ఎన్ని పాపాలు చేసినా, అంటే అలాంటి పాపాలు వారు చేయరు. పాపం చేసినా వారికి అలాంటి పశ్చాత్తాపం కలుగుతుంది కాబట్టి వారికి నరకం ఉండదు. కానీ ఇలాంటి బాధలు తప్పవు వారికి కూడా. ఇలాంటి తిప్పలు తప్పవు వారికి కూడా. తను ద్రోణాచార్యుడైనా, అశ్వత్థామాచార్యుడైనా ఆ తిప్పలు తప్పవు. కనుక అలాంటి కాముకుడైన, అతి నీచుడైన, నికృష్టుడైన ఆ జయద్రథుణ్ణి సంరక్షించాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. సంరక్షిస్తూ ఉన్నారు. అర్జునుడు ఎలాగైనా లోపలికి చొచ్చుకుపోవాలని చూస్తూ ఉన్నాడు. కానీ ద్రోణాచార్యుల వారిని దాటడం అర్జునుని వల్ల కావడం లేదు. అశ్వత్థామాచార్యుల వారిని దాటి వెళ్ళడం, వారిని గెలిచి వెళ్ళడం వారి వల్ల సాధ్యం కావడం లేదు. నచైన వశకర్తృత్వం యత్నవానపి ఫల్గునః, ఎన్ని ప్రయత్నాలు చేసినా అర్జునుని వల్ల కావడం లేదు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని మనం అంటామే. ప్రాచీనులు చెప్పారే, ఇప్పుడు తనకెవరు దిక్కు? అర్జునునికి ఎవరి దిక్కు? అశ్వత్థామాచార్యుల వారు మహాబలవంతులు. రుద్రదేవుల వారి అవతారం. తను ఇంద్రుడు. ఇంద్రుని కన్నా పెద్దవాడు తారతమ్యంలో రుద్రదేవుల వారు. అలాంటి రుద్రదేవుల వారి బలాన్ని అధిగమించే తాహతు యద్యపి అర్జునునికి లేదు. దిక్కు తోచడం లేదు. అలాంటి సందర్భంలో భగవంతుడు చూశాడు.
సూర్యుడు ఎర్రగా మారుతున్నాడు. అంటే సాయంకాలం అవుతోంది. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. సూర్యాస్తమయములోపు ఆ జయద్రథుణ్ణి సంహరిస్తాను లేదా అగ్నిప్రవేశం చేస్తానని. ఎలా తన భక్తుణ్ణి సంరక్షించుకోవడం. చూడండి అటువైపు ద్రోణాచార్యుల వారు, అశ్వత్థామాచార్యుల వారు కాముకుడైన ఆ జయద్రథుణ్ణి సంరక్షిస్తూ ఉంటే, ఇటువైపు ఇటువైపు సర్వోత్తముడైన ఆ భగవంతుడు, సర్వోత్తముడైన శ్రీకృష్ణుడు తన భక్తుడైన, అతి నిర్మలుడైన, అర్జున స్వభావం కలిగిన, అర్జున అంటే శుభ్రం అని అర్థం. అలాంటి అతి శుభ్రమైన స్వభావం కలిగిన ఆ అర్జునుణ్ణి సంరక్షించే బాధ్యతను భగవంతుడు చేపట్టాడు. తన వల్ల కావడం లేదు. ఆ దుష్ట శక్తిని ఎదుర్కోవడం తన వల్ల కావడం లేదు. కనుక ఇప్పుడు కృష్ణుడు నా భక్తుడైన అర్జునుణ్ణి సంరక్షించుకోవడం నా వంతు, నా బాధ్యత అని భగవంతుడు అనుకున్నాడు. రక్షించడానికి ఏం చేశాడు? ఎలాంటి అద్భుతమైన కార్యాన్ని భగవంతుడు చేశాడు? సూర్యుడు ఇకపైన అస్తమించాలి. అస్తమించేలోపు జయద్రథుణ్ణి అర్జునుడు సంహరించాలి. కానీ అశ్వత్థామాచార్యుల వారిని దాటడం అర్జునుని వల్ల సాధ్యపడడం లేదు. సాయంకాలమయ్యింది అని, సూర్యాస్తమయమయ్యింది అని అందరూ భ్రమపడాలి. కనుక భగవంతుడు ఏం చేశాడంటే అర్జునస్య జయాకాంక్షి ససర్జ తమ ఊర్జితం, అత్యూర్జితమైన అత్యున్నతమైన తమస్సును, చీకటిని భగవంతుడు సృష్టించాడట. ఎంత అద్భుతమైన సామర్థ్యమో చూడండి. చీకటిని సృష్టించే సామర్థ్యం. ఏదో 4 గోడలు కడితే ఆ గోడల మధ్య చీకటి ఏర్పడుతుంది. కానీ అది యుద్ధ ప్రసంగం. చుట్టూ గోడలు కట్టి చీకటిని చూపించడం కాదు. సమరంగణమంతా చీకటైపోవాలి. సమరంగణమంతా పోవాలి. ఏం చేయాలి? భగవంతుడు చీకటిని సృష్టించాడు. అందరికీ ఆశ్చర్యం అనిపించింది. అయ్యో చీకటైపోయింది, సూర్యాస్తమయం జరిగిపోయింది. జయద్రథునికి సంతోషం కలిగింది. ద్రోణాచార్యుల వారిపైన, అశ్వత్థామాచార్యుల వారిపైన గౌరవం కలిగింది. వారి వల్ల నేను సురక్షితుడనయ్యాను, వారి వల్ల నా సంరక్షణ జరిగింది. ఎక్కడ అర్జునుడు తన మొహం చూడాలి, వాలిపోయిన తన మొహం చూడాలి. అవమాన భారంతో ఉన్న ఆ అర్జునుని మొహాన్ని చూడాలని జయద్రథుడు కాస్త తల ఎత్తాడు, పైకి తల ఎత్తాడు. హత ప్రతిజ్ఞస్య ముఖం సమైక్షత. హతప్రతిజ్ఞుడైన, భంగప్రతిజ్ఞుడైన అర్జునుణ్ణి చూడాలని తలని లేవనెత్తాడు జయద్రథుడు. కృష్ణుడన్నాడు, అర్జున బాణాన్ని వెదిలిపెట్టమన్నాడు. తదాహరేరగ్రజా శక్రసూరు చకర్త బాణేన జయద్రథస్య. కృష్ణుడేంటో అర్జునునికి తెలుసు. కృష్ణుని సామర్థ్యమేంటో తెలుసు. తనెంత న్యాయవంతుడో నీతిమంతుడో తెలుసు. ఎంత కౌశలం ప్రజ్ఞా పాఠవాలు గలవాడో తెలుసు. తన బోధన ఎలాంటివో తెలుసు. తన ఆదేశాన్ని పాలించడం వలన ఎలాంటి హితం చేకూరుతుందో తెలుసు. తన ఆదేశంలో అబద్ధం ఉండదు, అబద్ధత ఉండదు. భగవంతుని ఆదేశంలో నిబద్ధత తప్ప అబద్ధత అనేది ఉండదు అర్జునునికి తెలుసు. కనుక కృష్ణుడు చెప్పిన వెంటనే మరు మాట్లాడకుండా బాణాన్ని వదిలిపెట్టాడు. బాణాన్ని వదిలిపెట్టగా ఆ జయద్రథుని శిరస్సు మొండెం నుండి వేరే అయ్యింది. కృష్ణుడు అన్నాడు, అర్జున తన శిరస్సు ఏదైతే ఉందో ఆ శిరస్సు నేలపైన పడకూడదు. నేరుగా వృద్ధక్షత్రుడు అంటే జయద్రథుని తండ్రి, ఆ వృద్ధక్షత్రుని చేతిలో అది పడాలి, తన తొడపైన అది పడాలి. ఏం చేస్తావు? పాశుపతాస్త్రాన్ని విడిచాడు. ఆ పాశుపతాస్త్ర తేజస్సుతో ఆ శిరస్సు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉంది. అటువైపు సాయంకాలం అవుతూ ఉంది కదండి. సూర్యుడు ఎర్రబడ్డాడు అని చెప్పారే, సాయంకాలం అవుతూ ఉంది. సాయంకాలం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు వృద్ధక్షత్రుడు. దుష్టుడు సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. తన తొడపైన అది పడింది. వరోహి దత్తోస్య పురామునాచ శిరో నికృత్తం భువి పాతయేద్యః తవాస్య భూయాచ్చ శిరస్సహస్రదా పునస్తమూచే గరుడధ్వజో హరి ఇదం పితుస్తస్య కరే నిపాత్యతాం. ఆ వృద్ధక్షత్రుడు ఎవరైతే ఉన్నాడో తన చేతిలో ఆ శిరస్సు పడాలి, అలా నువ్వు చూసుకోమన్నాడు. సరే అన్నాడు అర్జునుడు.
పాశుపతాస్త్ర తేజస్సుతో ఆ శిరస్సు జయద్రథుని యొక్క తల వృద్ధక్షత్రుని చేతిలో పడేలా చేశాడు. తనేదో ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. చేతిలో ఏదో పడింది అని తను చాలా భయపడిపోయాడు. చేతిని విదిలించాడు. ఆ శిరస్సు నేలపైన పడింది. ఎవరి వల్ల నేలపైన పడింది? వృద్ధక్షత్రుని వల్ల నేలపైన పడింది కనుక, ఆ వృద్ధక్షత్రుని శిరస్సు కూడా సహస్రధా ఛిన్నమైపోయిందట. ఎందుకని? వృద్ధక్షత్రుడు జయద్రథుణ్ణి కన్న తరువాత తపస్సు చేశాడు, వరం పొందాడు. తనకు వరం ఇచ్చారు. ఏంటంటే, ఏం వరం కోరాడంటే, నా కొడుకుకు ఎవరి వల్ల మరణం కలగకూడదు, సంభవించకూడదు. ఎలాంటి చిత్రమైన ఆశలో చూడండి. మరణం ఇది స్వభావం. జనన మరణాలు స్వాభావికమైనవి. స్వాభావికమైన జనన మరణాలను తప్పించుకునే సాహసం ఎవరైనా చేయగలరా? అలా ముక్తిని సంపాదించుకోవాలే తప్ప, ముక్తిని సంపాదించుకోవడం ద్వారా జనన మరణాలను పరిహరించుకోవాలే తప్ప, నేను జనన మరణాతీతుడనై సమస్త లోకాలకు నేనే ప్రభువవ్వాలి, నేను చేసిన పనినే అందరూ వినాలి అని అనుకుంటే ఎలా? అది సాధ్యం కాదు. అసాధ్యం అది. అలా అనుకున్నాడు. నా కొడుకు తనకు ఎవరి వల్ల మరణం కలగకూడదు, ఎవరి వల్ల తనకు మరణం కలుగుతుందో, ఎవరి వల్ల తన తల నేలపైన పడుతుందో, వారి తల సహస్రదా ఛిన్నమైపోవాలి అని తను వరం కోరుకున్నాడు. ప్రస్తుతం ఏం జరిగింది? యద్యపి సంహరించింది అర్జునుడు. కానీ ఎవరి చేతి నుండి ఆ శిరస్సు నేలపైన పడింది? వృద్ధక్షత్ర తన చేతుల నుండి పడింది కాబట్టి తన శిరస్సు సహస్రదా ఛిన్నమైపోయింది. స సంభ్రమాత్ తద్భువిచన్యపాతయత్ తతోభవత్తస్య శిరస్సహస్రధ హరిశ్చ చక్రే తపసోలయం పునః తదేవ సూర్యే సకలైశ్చ దృష్టే హేతివాద సుమహానథాసీత్. అందరూ హాహాకారం చేస్తున్నారు. ఇదేంటి? అర్జునుడు తప్పు చేశాడే. చూడండి, వారందరూ తప్పు చేసినప్పుడు ఆ తప్పు వారికి కనబడలేదు. అతిరథ మహారథులందరూ కూడా బాలకుడైన ఆ అభిమన్యువును చంపడానికి సిద్ధమయ్యారే, అది వారు చేసిన అన్యాయం కాదా? ఒకరి వల్ల అన్యాయం జరిగింది. ఇప్పుడు అన్యాయంతో యుద్ధం చేయడానికి ప్రారంభిస్తే ఇక న్యాయానికి స్థానం ఎక్కడా? న్యాయంగా యుద్ధం చేయడం కుదురుతుందా? ఒకరు అన్యాయాన్ని పరిపాలిస్తూ ఉన్నారు, మరొకరు ఎదురుగా ఉన్నవారు న్యాయంగా వారిని గెలవగలరా? లేదే. అన్యాయాన్ని అన్యాయంతోనే ఖండించాలి. ఇది న్యాయం. ఇది ముల్లును ముల్లుతోనే తీయాలి. ముల్లును వెన్నతో తీయొచ్చా చెప్పండి? లేదే. ముల్లు తీయాలంటే ముల్లుతోనే తీయాలి. ఇది న్యాయం. ఇది కనుక పాండవుల వారు ఎందుకని ఇలా చేశారు? అన్యాయం చేశారు, హాహాకారం చేశారు. అర్జునుడు తప్పు చేశాడు, కృష్ణుడు తప్పు చేయించాడు. అరే, ఎక్కడ తప్పు జరిగింది? కృష్ణుడు తమస్సును సృష్టించాడే తప్ప సాయంకాలం కాలేదు. ఆ తమస్సును ఉపసంహరించుకున్నాడు భగవంతుడు. సూర్యుడు కనిపించాడు. అంటే సూర్యాస్తమయం జరిగేలోపు జయద్రథుణ్ణి సంహరిస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడే, ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకునేలా కృష్ణుడు చేశాడు. అందుకనే అర్జునునికి కృష్ణుడు కావాలి. భీమసేన దేవునికి కృష్ణుని అవసరం ఉంది, ఎల్లప్పుడూ ఉంది. కానీ యుద్ధం చేసేటప్పుడు అలాంటి అవసరం అర్జునునికి ఎలా కృష్ణుని అవసరం ఉందో అలా భీమసేన దేవుల వారికి కృష్ణుని అవసరం లేదు. మరోసారి జాగ్రత్తగా వినాలి. అదేంటి భీమసేన దేవుల వారికి భగవంతుని అవసరం లేదని చెబుతూ ఉన్నారు అంటే, అర్జునునికి ఎలా అవసరం ఉందో అలా లేదు. ఎల్లప్పుడూ ఆ భగవంతుణ్ణి చూస్తూనే ఉంటారు. కానీ ద్వంద్వం భీమసేన దేవుల వారిలో ఉండదు. ఏం చేయాలి? అలాగా ఇలాగా అసామర్థ్యం అనేది లేదు. చేయలేకపోతూ ఉన్నాను అనే భావన వారికి రాదు. నా వల్ల అసాధ్యం అనే భావన వారికి కలగదు. ఎవరికైతే నేను ఈ పనిని చేయడం నా వల్ల కావడం లేదు అని అనిపిస్తుందో వారికి మరొకరి సహాయం కావాలి. కానీ ఈ విషయంలో మరొకరిని ఎదుర్కొనే విషయంలో, యుద్ధం చేసే విషయంలో అసాధ్యమనేది భీమసేన దేవుల వారికి లేదు. ఆ ఉపాయాలను చెప్పడానికి భీమసేన దేవుల వారికి కృష్ణుని అవసరం లేదు. అంతే తాత్పర్యమే తప్ప అర్జునునికి భగవంతుడు ఎలాగో అంతకన్నా అధికం భీమసేన దేవుల వారి. కానీ ఇక్కడ చెప్పడానికి, ఉపదేశించడానికి, మార్గదర్శనం చేయడానికి కృష్ణుడు ఉండాలి. అక్కడ మార్గదర్శనం చేయడానికి అవసరం లేదు.
అలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు భీమసేన దేవుల వారు. భీమస్తదా శల్య సుయోధనాదీన్న కృపంచ జిత్వా వ్యనదత్సు భైరవం కుర్వం సహాయం ఫల్గుణస్యైవ తుష్టః బభూవ శైనేయ ఉతో హతే రిపౌ. భీమసేన దేవుల వారు అత్యద్భుతమైన పరాక్రమాన్ని చూపెడుతూ ఉన్నారు. శల్య, దుర్యోధన, కృప మొదలైన వారందరినీ జయించి అర్జునునికి సహాయంగా ఉండాలనే ఉద్దేశంతో భయంకరమైన సింహనాదాన్ని భీమసేన దేవుల వారు చూశారు. జయద్రథుని సంహారం జరిగిందనే విషయాన్ని విన్న సాత్యకికి చాలా సంతోషం కలిగింది. భీమసేన దేవుల వారు ఎప్పుడైతే సింహనాదం చేశారో ధర్మరాజు చెప్పాడు, భీమ, జయద్రథుని సంహారం జరిగిన తర్వాత ఆ విషయాన్ని నాకు చేరవేయవు అన్నాడు. ఇప్పుడు భీమసేన దేవుల వారు సింహనాదం చేసిన తరువాత ఆ సింహనాదంతో చాలా సంతోషం కలిగింది ధర్మరాజుకు. అపూరయత్ పంచజన్యంచ కృష్ణ ముదా తదా దేవదత్తంచ పార్థ భీమస్య నాదం సహ పాంచజన్య ఘోషం శ్రుత్వా నిహతం సింధురాజం జ్ఞాత్వా రాజా ధర్మసుతో ముమోద దుర్యోధనశ్చ ససు దుఃఖితస్తదా. ధర్మరాజుల వారికి చాలా ఆనందం కలిగింది. అతి కాముకుడైన దుష్టుడైన ద్రౌపదిని అపేక్షించిన ఆ జయద్రథుని సంహారం జరిగిందనే విషయాన్ని విన్న ధర్మరాజుకు చాలా సంతోషం కలిగింది. కృష్ణుడు పాంచజన్యాన్ని ఊదుతూ ఉన్నాడు, అర్జునుడు దేవదత్తాన్ని ఊదుతూ ఉన్నాడు. దేవదత్తం కథను విన్నాం మనం. అర్జునుడు స్వర్గానికి వెళ్ళినప్పుడు దేవతలిచ్చిన శంఖమది, విజయ శంఖమది. అలాంటి విజయ శంఖాన్ని అర్జునుడు ఊదాడు. అందరికీ కూడా సంతోషం కలుగుతూ ఉంది. పాండవుల పక్షంలో అందరూ సంతోషంతో తాండవిస్తూ ఉన్నారనే విషయాన్ని తెలుసుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణ అంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.